మన ఇంటి వ్యర్థాలను మనమే ఆదాయ వనరుగా తయారు చేసుకుందామని ఎస్ఎఫ్ఎస్ విద్యా సంస్థ ప్రిన్సిపాల్ ఫాదర్ పి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం నాడు నగరంలోని సీతమ్మధారలో విద్యాసంస్థలో జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి రత్నం ఇంటి వ్యర్థాలను వారు ఏ విధంగా ఆదాయ వనరుగా మలుచుకోవాలనే విషయాలను వివరించారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. ఆలిస్, కోఆర్డినేటర్, సిబిఎస్ఈ ఎస్ఎఫ్ఎస్ స్కూల్. ఈరోజు జీవీఎంసీ ఎకో వైజాగ్ నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో ఈ మనం ఇంట్లో వ్యర్థాలుగా ఉన్న వాటిని ఉపయోగించి మాన్యూర్ తయారు చేసుకుని వాటిని చాలా మంచి విధంగా పంటలు వెజిటబుల్స్, కాయగూరలు పండించుకొని పౌష్టికాహారమైన ఆహారాన్ని మనం తినొచ్చు. ఈ కార్యక్రమం చేపట్టిన రత్నం గారికి, జీవీఎంసీకి మా స్కూల్ తరఫున చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దగ్గర ఉన్న వంటింటి వ్యర్థాలని ఎరువులుగా మార్చుకుని కూరగాయలు, పళ్ళు పెంచుకుంటాం. I am Ruben from 7th grade. Today, GVMC has conducted an activity about zero waste management in our school, and we have learnt also a lot about it. Thank you. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ఆర్ కృష్ణబాబు తెలిపారు. అమరావతి ఫిల్మ్ ఛాంబర్ భవనంలో రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జానపద కళాకారుల సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని తెలిపారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. అన్ని రకాల ముందడు చేసే ఉపతి గారికి ఎప్పుడు కూడా ముందు నడిచే కుమారు రాజాకి, మహిళల అభ్యున్నతికి పాటు పాడేటి సరోజమ్మకి, ఎంతెంతో ఉన్నా మనపురాని తిరిగి రాని గురుతులండి. పసందైన రోజు కళాకారులు కలిసి రాని కళాకారులు కలిసి రాని. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి సాధ్యమవుతుందని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడ మండల విద్యాశాఖ అధికారి జి రాముడు వ్యాఖ్యానించారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఎస్ఎంసి ట్రైనింగ్ ప్రోగ్రాంకు పరిశీలనాధికారిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రాముడు మాట్లాడారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. అబ్జర్వ్ చేయడం వల్ల ఏంటంటే స్కూల్ స్టూడెంట్స్కి మనం కొన్ని క్వాలిటీ ఫుడ్ పెడతాం. విమర్శించే కంటే ఏమంటే ఇందులో కొంచెం ఉప్పేస్తే బాగుంటుంది కదా, అది ఇంకా కొంచెం పప్పేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది కదా, జనరల్గా మనం ఎన్ని కేజీలు వేయాలి ఈ విధంగా. అంతేగాని బాగాలేదు అని మనమేం చేసేస్తే వాళ్ళు ఇంకా చేసేసి ఇంకా రోడ్డు మీద వెళ్ళిపోతాం అన్నమాట. అలా కాకుండా చక్కగా సలహా మోడ్లో వెళ్ళి మళ్ళీ తెల్లని ఇంకో నెంబర్ అలా సలహాలు ఇచ్చుకుంటూ, ఎందుకంటే వాళ్ళ జేబులోది కాదు, మన జేబులోది కాదు. శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ డిపో నుంచి విశాఖపట్నానికి వెళ్లేందుకు నూతనంగా మరో 4 ఎక్స్ప్రెస్ సర్వీసులను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష ఈ సందర్భంగా జెండాను ఊపి బస్సులను ప్రారంభించారు. శివజ్యోతి, స్ఫూర్తి న్యూస్, పలాస. Please like, share, subscribe our channel.